శ్రీమాత్రే నమః. చిన్నపిల్లల పేర్లు ఏ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది, ఏ రకంగా పెట్టుకుంటే అన్ని విధాలా వాళ్ళు చాలా గొప్పవాళ్ళవుతారు అనే విషయాన్ని ఎప్పటికప్పుడు మనం చెప్తూనే ఉన్నాము. కానీ కొత్త పేర్లు కావాలి, ఎప్పటికప్పుడు అంతా కొత్తదనం కావాలి. ఇప్పుడు ఎలా ఉండాలంటే కనుక ఆ పేరుకి అర్థం అంతా కూడా వెబ్సైట్లో చూసుకొని ఆ పేరు మాత్రమే పెట్టాలి. నా కొడుకున్న పేరు ఎక్కడా ఉండకూడదు, నా కూతురుకున్న పేరు ఎక్కడా ఉండకూడదు అనే సంస్కారాలు అద్భుతంగా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మరి అలాంటప్పుడు మన పిల్లలకి పెట్టేటటువంటి పేర్లు మరి పూర్వానికి ఇప్పటికి ఉన్నటువంటి భావాల్లో భేదం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకుందాం. ముఖ్యంగా పిల్లలకి పెట్టేటప్పుడు పేర్లు పూర్వకాలంలో దశరథ మహారాజు పెద్ద యాగం చేశాడు. అదేమిటి అంటే గనక పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చేస్తే అక్కడ పాయసం తీసుకొచ్చే యజ్ఞపురుషుడు ఇస్తే అది ఆ ముగ్గురు భార్యలు స్వీకరిస్తే అక్కడ కౌసల్య, సుమిత్ర, కైకేయి స్వీకరించగా వారికి నలుగురు పుత్రులు పుట్టారు. దానికోసం వశిష్ఠుల వారు ముందు తరాల నుంచి కూడా ఆ రాజగురువుగా ఉన్నాడు. ఏమిటి, ఎందుకు అని ఆలోచించండి. ఇక్కడ ఆ పుట్టేటటువంటి సంతతికి నేను పేరు పెట్టాలి అనేటటువంటి, అంటే భగవంతుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆయన జ్ఞాన దృష్టి జ్ఞాన చక్షురాలకి కనపడి ఆ విధంగా నేను ఉండాలి సుమా అని ఆ యొక్క రాజవంశాన్ని అంటిపెట్టుకుని రఘువంశాన్ని అంటిపెట్టుకుని ఉండి శ్రీరామ రామ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ రా అనే అగ్నిబీజంతో పెట్టినటువంటి రామ శబ్దం ఎక్కడిది అని మనం ఆలోచిస్తే మనకి అష్టాక్షరి ఉంది. ఓం నమో నారాయణాయ అంటే రకారం తీసుకున్నారు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి నుంచి మకారం తీసుకున్నారు. రామ శబ్దం అవతరించింది. అందువలన ఈ యొక్క శబ్దానికి అంటే రమయే తీతి రామ అంటే రమింపచేసేవాడు. ఆయన ఒక్కసారి చూస్తే మునులు కానీ ఎవరైనా కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా ఆ శ్రీరామచంద్రుని ముఖ వర్చస్సుని చూస్తూ అలా ఉండిపోయేవాళ్ళట. ఎందువల్ల? అరవింద దాక్షుడు ఆయన, ఆజానుబాహుడు, కానీ ఆ యొక్క నామానికి సరిపడా ఆయన ఉన్నాడు కాబట్టి ఆ యొక్క రామనామంలో రోమంలో కూడా ఆంజనేయ స్వామి రామనామాన్ని పెట్టుకున్నాడు కాబట్టి రామనామానికి అంత విశిష్టత వచ్చింది. అర్థమైందా? అందువల్ల పేరులో చాలా ఉన్నది, పేరులో పెన్నిదే ఉన్నది, పేరులో లైఫే ఉంది. పేరులో మనకి మన పేరు ప్రఖ్యాతులు కావాలంటే మన అమ్మా నాన్న పూర్వకాలంలో బాగా మన తాతగారు పెద్ద ఆయన 100 ఏళ్ళు బతికి వెళ్ళిపోయిన ఆయన మంచి శాస్త్ర పారంగతుడు, జ్యోతిష్యంలో దిట్ట, ఇలాంటి వాళ్ళని తీసుకొని పెట్టేవాళ్ళు. అంతేగాని ఏదో మామూలుగా ఉప్పుట్లాగా కొండల గురించి గుట్టల గురించి నదుల గురించి పెట్టేవాళ్ళు కాదు. అంత జాగ్రత్తగా పెట్టేవారు. ఆ విధంగా పెట్టేవారి మూలాన అంత పేరు ప్రఖ్యాతులు కూడా మన వాళ్ళు వెంకయ్య అని పెట్టిన వెంకటేశ్వర స్వామి పేరు, సుబ్బయ్య అని పెట్టిన సూర్యభగవానుడి పేరు బ్రహ్మాండంగా రాణించారు. అర్థమైంది కదా? అయితే ఏమిటంటే చిన్నపిల్లలకి రకరకాలుగా మరి ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం, ఆ జ్యోతిష్య శాస్త్ర ప్రకారము కూడా ఏమంటే ఢా మీద వచ్చిందండి అంటే డా మీద ఏముందండి, అడా మీద వచ్చిందండి అడా మీద ఏముందండి, చూడండి పుస్తకాలు పుంఖాలుగా తిరగేసి వెబ్సైట్లన్నీ వెతికేసి మొత్తం మీద విచ్చలవిడిగా ఏదో ఒక పేరు పెట్టేస్తున్నారు. అది కాదండి. నక్షత్రాలు కొన్ని కుదరనప్పుడు ఏ పాదానికి ఆ అక్షరాలు ఇస్తారు, కరెక్టే. ఏ పాద అక్షరంతో కూడా జత పడటనప్పుడు మీరు నక్షత్రాలు చూసుకోకండి. మీ యొక్క ఇష్టదేవతారాధన, మీ కులదేవతారాధన, లేకపోతే మీ యొక్క తాతగారు నాన్నగారు అలా పెద్దవాళ్ళ పేర్లు మీరు పెట్టుకోవడానికి కూడా వాళ్ళు లాగా వీళ్ళు కూడా గొప్పవాళ్ళు కావాలి, పేరు ప్రఖ్యాతులు ఆర్జించాలి అనే తపనతో తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి మరీ ఇది నొక్కి వక్కాణిస్తున్నాను. అయితే మనం మామూలు జనరల్గా బిడ్డ పుట్టగానే ఏం చేస్తారు, జన్మనామం అని ఒకటి పెడతారు, మాసనామం అని ఒకటి పెడతారు. అంతేకాకుండా ఆ సంవత్సర నామం కూడా ఉంటుంది. తెలుసా విషయం మీకు? ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లా, అంతా కంప్యూటర్ యుగం అయిపోయింది, అంతా ఫాస్ట్ అనమాట. అయితే ఏంటంటే పోనీ ఆ నామాలన్నీ ఎట్లున్నా వ్యవహారిక నామాన్ని, జన్మనామాన్ని, మాసనామాన్ని వీటిలన్నిటినీ చూసుకుంటే
చింటూ, బుజ్జి, ఆ తర్వాత ఇంకోటి అనేసి రకరకాలుగా చిన్ను ఇలా ఏవో పెడుతూ ఉంటారు కదా! అవన్నీ కూడా పెట్టకుండా డైరెక్ట్‌గా పేరుతో పిలవడమే చాలా శ్రేయోదాయకం. అందువల్ల మీ పిల్లలకి పేరు పెట్టేటప్పుడు దాన్ని కట్ చేసి పిలవకండి. పూర్తి పేరుతో పిలవండి. ఇప్పుడు సపోజ్ ఏ పేరైనా సరే ఒక భగవంతుడికి ఇష్టం. నీ యొక్క ఇష్టదేవత ఆరాధనలో ఇష్టమైన దేవుడు సాయి అని ఉన్నాడు. ఈ సాయికి రామ చేరుస్తావా? లేకపోతే స్తుతి చేరుస్తావా? సాయి స్తుతి అని పెట్టబడింది పేరు. సాయి రామ అని పెట్టబడింది. సాయి రామ, సాయి స్తుతి అని పిలవాలి. అంతేగాని కట్ చేసి రామ అనో, లేకపోతే సాయి అనో, లేకపోతే స్తుతి అనో ఇలా పిలవకండి. అది గుర్తుపెట్టుకోండి. అదొక్కటి మీరు పూర్తిగా దాన్ని ఆచరణాత్మకం చేసుకోండి. అదేవిధంగా అంటే అలా ఏ పేరైనా సరే. అలాగే పిల్లలకి, ఆడపిల్లలకి సరి సంఖ్య కాదు, పేరు పెట్టేటప్పుడు 3 అక్షరాలు గాని, 5 అక్షరాలు గాని ఉండాలంటారు. మగ పిల్లవాడికి సరి సంఖ్యలో ఉండాలంటారు. అది కూడా నిజమే. కానీ ఏంటంటే ఇప్పుడు అందం కావాలి, అద్భుతంగా ఉండాలి. అందువల్ల ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయాయి. అందువల్ల ఏదైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. మన వాళ్ళు దీర్ఘాయుష్షుతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, వంశాభివృద్ధితో చాలా ఆనందంగా బ్రతకాలి అంటే మంచి పేరు, భగవంతుని పేరు పెడతారా, గురువుగారి పేరు పెడతారా, మీ పెద్దవాళ్ళ పేర్లు పెడతారా? దానికి ఒక పద్ధతి ఏమిటంటే దాని యొక్క లైఫ్ ఏమిటి అనేది చూసుకోండి. మన పిల్లవాళ్ళ లైఫ్ గురించి చూసుకుంటున్నామంటే పేరు గురించి కూడా మనం తప్పనిసరిగా చూసుకోవాలి. అందుకని తప్పనిసరిగా మీరు ఈ విధానాలు పాటించి అద్భుతమైనటువంటి పేర్లు కాదు, ఆనందమైనటువంటి శతమానం భవతి శతాయుష్ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి అని దీవిస్తాం కదా. శతాయుష్ పోసుకునే పిల్లవాడు కానీ పిల్ల కానీ గొప్పగా ఎదగాలి, గొప్ప పేరు కావాలి. శ్రీలలిత అని అమ్మవారి పేరు పెట్టుకున్నాం. ఆ శ్రీలలితాదేవి చూసుకుంటుంది అంతే. నా పేరుతో ఉన్నటువంటి వ్యక్తిని ఆవిడ చూసుకోదా? ఆ విధంగానే సంగీత సాహిత్య సౌరభం ఆ పిల్లలో రావచ్చు. అదేవిధంగా ధనలక్ష్మి అంటే ధనాన్ని అభివృద్ధి చేస్తుంది. అందువల్ల సకల ఆ ధనలక్ష్మిలో ఉండేటటువంటి ధనమే కాకుండా లక్ష్మీ కళతో ఆమె లైఫ్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది. అదేవిధంగా మనం అంటూ ఉంటాం ఏమని, చాలా గొప్పగా ఉండాలి అనేసి కొన్ని పేర్లు పెడుతూ ఉంటాము. ఏమిటది అదంటే చెప్పాలంటే కనుక అచింత్య అని పేరు పెట్టాం, కొత్త పేరు మీ దృష్టిలో. అచింత్య, ఆద్య, ఇలా కొన్ని పేర్లు ఆ మీద వస్తే మా పిల్లాడు బాగుంటున్నాడండి, మా అమ్మాయి అద్భుతం అండి అని అంటూ ఉంటారు కదా. అమృత, ఇలాంటి పేర్లు కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు అది ఎలా ఉంటుంది అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క పేర్లు మనం పిలిచేటప్పుడు అవి ఇంకా 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 బలోపేతం అయిపోతాయి. అందువల్ల మీరు పేరు పెట్టేటప్పుడు మంచి పేర్లు, మీకు విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం తీసుకున్నట్లయితే అద్భుతమైన పేర్లు ఉన్నాయి. ఆ పేర్ల మీద కూడా కొన్ని వీడియోలు నేను చేస్తాను. ఆ వీడియోలు కూడా మీరు చూద్దురు. కానీ ముందు భవిష్యత్తులో తప్పనిసరిగా ఆ పేర్ల గురించి డెఫినెట్గా నేను చేస్తాను. ఎందుకంటే కనుక ఆ పేర్లలో మీకు కలిసి వచ్చే అక్షరం పెట్టేసుకోండి, సులభంగా ఉంటుంది కదా. తొందరలోనే ఆ వీడియోలు వస్తాయి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మీ యొక్క సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా జాతక పొంతన కానీ ఏ విషయంలో అయినా సరే జాతక చక్రాలు వేయాలన్నా, C-సెక్షన్కి ముహూర్తాలు పెట్టాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. నా యొక్క వాట్సాప్ నెంబర్ 9866044439. అంతేకాకుండా 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో మీకు కానీ మీ బంధుమిత్రులకు కానీ ఎవరికైనా వివాహానికి పెళ్లి సంబంధాలు కావాలంటే హిందువులైతే చాలు, మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఏ వర్ణ వారికైనా సరే మేము తప్పనిసరిగా స్వాగతం పలుకుతున్నాం. శ్రీమాత్రే నమః.